ఆగస్టు 23వ తారీఖు సామాన్య కాలంలో 20వ శుక్రవారం. మొదటి పట్టణము ప్రవక్త అయిన యెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1 నుండి 14 వచనముల వరకు. ప్రభు సాన్నిధ్యము నన్ను ఆవేశించును. అతని ఆత్మ నన్ను కొనిపోయి ఎముకలతో నిండి లోయ నుండి దింపెను. అతను నన్ను ఆ లోయలో అటు నిట్టు త్రిప్పెను. దాని నుండి ఎండిన ఎముకలు కలవు. అతను, నరపుత్రుడా, ఈ అస్థికలు మరలా జీవింపగలవా అని నన్ను అడిగాను. నేను, యావే ప్రభు, ఆ సంగతి నీకే తెలియను అని అంటిని. అతను నాతో, నీవు ఈ అస్థికలకు ప్రవచనము చెప్పుము, ఎండిన ఎముకలతో వారు ప్రభువు పలుకులు ఆలింపుడని చెప్పుము. యావే ప్రభువని నేను వీనితో ఇట్లు చెప్పుచున్నాను. నేను మీలోని ఊపిరిని పంపుదును, మీరు మరలా జీవింతురు. నేను మీకు నరములు కండరములు నొసగి మీపై చర్మమును పొదుగుదును. మీకు ఊపిరి నొసగి మీరు మరలా బ్రతుకున్నట్లు చేయుదును. అప్పుడు మీరు నేను ప్రభుడని గ్రహింతురు. అతడు ఆజ్ఞాపించినట్లే నేను ప్రవచించితిని. నేను ప్రవచించుచుండగా టపామని ధ్వని పుట్టెను. ఎముకలు ఒకదానితోనొకటి సంధించుకొనెను. నేను చుచ్చుండగానే నరములు కండములు చర్మములు ఆ ఎముకలు కప్పెను. కానీ వానిలో ఇంకను ప్రాణము లేదాయను. ప్రభు నాతో, నరపుత్రుడా, నీవు ఊపిరికి ప్రవచనం చెప్పుము. యావే ప్రభు వాక్కిది. ఊపిరి, నీవు 4 దిక్కులుండి విచ్చేసి అతులైన వీరిలోనికి ప్రవేశించి వీరిని బ్రతికింపుము. అతడు చెప్పినట్లే నేను ప్రవచించితిని. ఊపిరి ఆ దేహంలోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి నిలుచుండెను. వారు మహాసైన్యమైరి. అంతటా ప్రభు నాతో, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలందరికీ చిహ్నముగా ఉన్నవి. వారు, మేము అస్థికల వలె ఎండిపోయితిమి, మా ఆశ విఫలమైనది, మేము మృతులలో సమానమైతిమి అని పలుకుచున్నారు. కనుక మీరు ఇజ్రాయేళ్లకు ఇట్లు ప్రవచనం చెప్పుము. యావే ప్రభు ఇట్లు నడుచున్నాడు. నా ప్రజలారా, నేను నా సమాధులను తెరచి మిమ్ము లేపెదను. మిమ్ము మరలా ఇజ్రాయేలు దేశముకు తోడుకొని వత్తును. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును. మిమ్ము మరలా ఇజ్రాయేలు దేశముకు తోడుకొని వత్తును. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపినప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. మీరు దేశమును వసించినట్లు చేయుదును. అప్పుడు ప్రభువైన నేను మాట ఇచ్చినట్లే చేసితనని మీరు గ్రహింతురు. ఇది ప్రభుడైన నా వాక్కు. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము నిలుచును. ప్రభు నుండి రక్షణము బడిసిన వారెల్లా పై పలుకులు ఉచ్చరింపడు. అతడు మేము శత్రువుల బారి నుండి కాపాడును. అన్య దేశం నుండి, తూర్పు పడమర నుండి, ఉత్తర దక్షిణం నుండి మేము తోడుకొని వచ్చెను. ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము నిలుచును. కొందరు దారులేని ఎడారిలో తిరుగాడుచు జన సమాగైన నగరంనకు త్రోవకొనైరి. వారు ఆకలి దప్పులకు గురి అయి సొమ్మసిల్లిపోయిరి. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము నిలుచును. అంతటా వారు తమ శ్రమలలో ప్రభునకు మొరపెట్టగా అతడు కేశముల నుండి వారిని కాపాడెను. వారిని తిన్నని మార్గమున గొనిపోయి జనవాసిమగైన నగరంనకు చేర్చెను. ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము నిలుచును. ప్రభు ప్రేమకు గాను అతడు
నరులకు చేసిన అద్భుత కార్యములకును గాను వారు అతనికి వందనములు అర్పింపవలెను. అతడు దహము గొన్నవారి దప్పిక తీర్చును, ఆకలి గొన్న వారికి మేలు వస్తువులు వసగును. ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము నిలుచును. పునీత మత్తయి గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 22వ అధ్యాయము 34 నుండి 40 వచనముల వరకు. యేసు సద్దూకయ్యులు నోరు మూయించెనని పరిసయ్యులు విని అచట కూర్చుని వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రమందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞ ఇట్లేదే. మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములన్నీ ఈ 2 ఆజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము.